నాలుగో రోజు దారుణంగా పడిపోయిన దేవరా కలెక్షన్స్. ఇప్పటి వరకు ఎన్ని కోట్లంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన మూవీ దేవర. ఈ మూవీ భారీ అంచనాలతో సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 6 ఏండ్ల తర్వాత తారక్ సోలో హీరోగా వస్తుండటంతో ఫ్యాన్స్ అంచనాలు ఆకాశానికి అంటాయి. దాదాపు 300 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ డీసెంట్ టాక్, పాజిటివ్ రివ్యూతో దేవరాకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. తొలి 2 రోజుల్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన దేవర మరి 4వ రోజు ఎంత కలెక్ట్ చేసిందో ఒక లుక్కేద్దామా? సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ దేవర మేనియా కొనసాగుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్, మిక్కిలినేని సంయుక్తంగా దాదాపు 300 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. జనతా గ్యారేజ్తో ఎన్టీఆర్కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వం వహించాడు. 6 ఏళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తుండటంతో గతంలో తారక్ ఏ సినిమాకు రానంత బజ్ దేవరాకు క్రియేట్ అయ్యింది. అలాంటి అంచనాలకు తగ్గట్టుగానే కొరటాల శివ దర్శకత్వంలో దేవర హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ యాక్షన్ సీన్స్ను ఎలివేట్ చేస్తూ అనిరుద్ధ్ ఇచ్చిన బీజీఎం, మ్యూజిక్ సినిమాకు మరో ప్లస్ పాయింట్. మాస్ అండ్ యాక్షన్ మూవీలో ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ నటులు నటించడం, డైరెక్టర్ కొరటాల డైరెక్షన్, ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో నటించి తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఈ సినిమాకి తొలి రోజు మిక్స్డ్ రివ్యూను అందుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే భారీ వసూళ్లతో టాప్గా నిలిచింది. అంచనాలను నిజం చేస్తూ ఫస్ట్ డే ఎన్టీఆర్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ను రాబట్టింది దేవర. తెలుగులో 82 కోట్లు, తమిళ్లో 1 కోటి, కర్ణాటకలో 6 కోట్లు, కేరళలో 25 లక్షలు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 4.5 కోటి, ఓవర్సీస్లో 24 కోట్లు. ఇవన్నీ కలుపుకొని వరల్డ్ వైడ్గా తొలి రోజే దాదాపు 172 కోట్లు వసూలు రాబట్టింది. రెండో రోజు కూడా దేవర కలెక్షన్లు బాగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో 16 కోట్లు, మిగిలిన ప్రాంతాలలో 10 కోట్లు రాబట్టినట్లుగా ఇండస్ట్రీ టాక్. మొత్తంగా 110 కోట్ల షేర్తో పాటు ఇప్పటి వరకు 220 కోట్ల గ్రాస్ను అందుకున్నట్టు తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగానే చిత్ర నిర్మాణ సంస్థలు రెండో రోజు దేవర సాధించిన కలెక్షన్స్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశాయి. ఇక మూడో రోజు తెలుగు రాష్ట్రాలలో 27 కోట్ల వసూలును సాధించగా, హిందీలో 11 కోట్లు, కర్ణాటకలో 35 లక్షలు, తమిళనాడులో 1 కోటి, ఓవర్సీస్లో 7 కోట్లకు పైగా వసూలు సాధించింది. తర్వాత ఎన్టీఆర్ మూవీ మూడు రోజుల్లో 226 కోట్లు